మహబూబ్నగర్ జిల్లాలో జంతు కళేబరాల కంపెనీ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. భూత్పూర్ మండలం తాటికొండ సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీలో జంతు కళేబరాలతో కల్తీ నూనెలు తయారు చేస్తున్నారంటూ కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అసలు ఆ యొక్క కంపెనీలో ఏం జరుగుతుంది? ప్రస్తుతం మనం ఈ యొక్క తాటికొండకు సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీ దగ్గర ఉన్నాం. దానికి సంబంధించినటువంటి గేట్ కూడా లేదు. దీనికి సంబంధించి అసలు లోపల ఏం జరుగుతుంది, లోపల అసలు నిజంగా కల్తీ కళేబరాల నుంచి కల్తీ నూనె తయారు చేస్తున్నారా, కల్తీ ఎరువులు తయారు చేస్తున్నారా, ఇదంతా కూడా బిగ్ టీవీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. అసలు లోపలికి వెళ్దాం, లోపల ఏం జరుగుతుందో మనమంతా చూద్దాం. భూత్పూర్ మండలం గాజులపేట సమీపంలో ఉన్నటువంటి తాటికొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీ వివాదాస్పదంగా మారుతుంది. ఈ ఆయిల్ కంపెనీలో జంతువుల కళేబరాల నుండి తీసినటువంటి మొత్తం ఆయిల్ అంతా కూడా సరఫరా చేస్తున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఓవరాల్గా ఇదంతా కూడా దుర్వాసనతో కూడుకున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే లోపలికి వచ్చాం మనం, ఇదంతా విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. దాన్ని ఫస్ట్ ఏవైతే చనిపోతాయో వాటి జంతువుల కళేబరాలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ వాటిని పూర్తి స్థాయిలో పీల్చి పిప్పి చేసి ఆ కళేబరాలకు సంబంధించినటువంటి వాటి నుండి పూర్తిగా ఆ బొక్కలను తీస్తారు. ఆ బొక్కల నుంచి వచ్చినటువంటి నూనె పదార్థాలను కూడా తీసి డ్రమ్ములలో ఫిల్ చేసి అమ్మేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజలంతా కూడా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చూస్తారు. కానీ ఇలాంటి వాటి వల్ల వారికి సంబంధించినటువంటి ఆరోగ్యాలు పూర్తిగా ఖరాబ్ అవుతూ వారికి సంబంధించినటువంటి పూర్తి భవిష్యత్ అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేజర్గా మనం నిన్న ఏదైతే ఈ తాటికొండ సమీపంలో గాజులపేట గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులంతా కూడా పూర్తి స్థాయిలో ఆందోళన బాట పట్టారు. ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ఈ విషవాయువుల వల్ల పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని చెప్పి కూడా గ్రామస్తులు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా నిన్న ఏదైతే కళేబరాలను తీసుకొచ్చే క్రమంలో గ్రామస్తులంతా కూడా అడ్డుకున్నారు. ఇవన్నీ కూడా ఆయిల్ తయారు చేస్తున్నారు, వీటి వల్ల చాలా ఇబ్బంది అవుతుందని కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విజువల్స్లో చూపించినట్లుగా అవన్నీ కూడా జంతువుల కళేబరాలకు సంబంధించినటువంటి ఎముకలు. ఈ ఎముకలని డ్రమ్ముల్లో వేసి ప్యాక్ చేసి పిప్పి చేసి దాని నుంచి ఒక నూనె పదార్థాన్ని వెలికి తీసే క్రమంలో అయితే ఇక్కడ ఈ వ్యవహారం అంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఏదైనా సరే కంపెనీ పెట్టాలంటే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక అనుమతులు ఉండాలి. ఈ క్రమంలో అనుమతులను తీసుకోవాలి. అనుమతులు తీసుకున్న తర్వాతనే ఆ కంపెనీకి సంబంధించినటువంటి వివరాలను కూడా బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం. ఇదంతా కూడా కొండ ప్రాంతంలో ఉండడం, పూర్తి చుట్టుముట్టు కూడా పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా మిషన్లను చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున యొక్క మిషన్లన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి అదంతా కూడా జిగట పదార్థం అంటే డాల్డా రూపంలో కూడా ఈ ఆయిల్ అంతా కూడా తీసి దాంట్లో డ్రమ్ములలో ఫిల్ చేసిన తర్వాతనే ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మొత్తంగా అయితే ఈ ఆయిల్ అంతా కూడా దీంట్లో ఫిల్ చేసిన తర్వాత డ్రమ్ములలోకి నింపుతుంటారు. ఇదంతా కూడా ఒక అసహ్యంతో కూడుకున్నటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఓవరాల్గా మనమంతా కూడా మాస్కులు ధరించి లోపలికి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి అంతా కూడా చూస్తే ఇదంతా ఒక పెద్ద మాఫియా టైప్ను, అంటే ఓవరాల్గా లోపల జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా ఎక్కడ కూడా కనిపించకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. దాదాపు 4-5 సార్లు కూడా ఇలా సమస్య ఉత్పన్నమైనప్పుడు అధికారులు ఆపుటకు పట్టించుకోవడం, తర్వాత వదిలేయడం, తమ ప్రాణాలను పణంగా పెడుతున్నామంటూ కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ చూపిస్తున్నాడు. ఓవరాల్గా ఇదంతా కూడా ఒక జిగట పదార్థం అంటే డాల్డా టైప్లో ఉంటుంది. దీన్ని డ్రమ్ములలోకి ఎత్తిన తర్వాత ఓవరాల్గా అక్కడ నుంచి నెక్స్ట్ ప్రక్రియ కొనసాగుతారు. అక్కడ నుంచి తీసినటువంటి ఆ యొక్క నూనెను హైవేకు సమీపంలో ఉన్నటువంటి దాబాలలో కావచ్చు, హోటళ్లలో కావచ్చు విక్రయం చేస్తూ లాభాల బాట పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఈ విషయం తెలుసుకున్నటువంటి గ్రామస్తులు అడ్డుకున్నారు. ఓవరాల్గా దీన్ని పూర్తిగా సహించలేదని చెప్పి కూడా వారంతా కూడా రోడ్డుపైకి ధర్నా చేశారు. కళేబరాలను అడ్డుకునే క్రమంలో గ్రామస్తుల మీద కూడా పూర్తి స్థాయిలో దాడి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ వ్యవహారం అంతా బయటికి రావడంతో ఒక్కసారిగా ఇక్కడ నుంచి వీళ్ళంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరు కూడా లేరు. ఓవరాల్గా ఇదంతా ఒక దుర్గంధంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ కంపెనీలో పనిచేసే వారంతా కూడా బీహార్కు సంబంధించినటువంటి, ఒరిస్సాకు సంబంధించినటువంటి వారిని ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. వీరికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు ఉండవు. ఎందుకంటే లోపల జరుగుతున్న వ్యవహారాన్ని బయటికి తీసుకువెళ్ళడానికి కానీ లోపలికి వస్తే వారి మీద దాడులకు కూడా పాల్పడనట్టుగా చేసే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతున్నట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. ఓవరాల్గా ఇదంతా ఒక దూరంగా అంటే కొండ ప్రాంతానికి దగ్గర ఉండడం, వీళ్ళందరూ కూడా ఏ సమస్య వచ్చినా కొండలోకి పారిపోయే విధంగా కూడా ఈ కంపెనీని తయారు చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా విజువల్లో చూసినట్టుగా చాలా క్లియర్గా చూస్తున్నాం. ఇదంతా చాలా దుర్గంధంతో కూడుకున్నది. ఇవన్నీ కూడా ఓల్డ్ మిషన్స్, అంటే
గతంలో పనిచేసి వాడేసినటువంటి మిషన్స్ కొత్తలకు సంబంధించినటువంటి కళాభరణాలను ఇక్కడ నుంచే అంటే ఇదంతా కూడా మిక్స్ చేస్తూ వేరే యంత్రాల్లోకి తరలించే విధంగా కూడా వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ యొక్క నూనెలను బయటికి వేస్తున్నారు. కానీ ప్రజెంట్ మాత్రం ఈ గ్రామస్తులు ఒకటే చెప్తున్నారు, ఈ కంపెనీ నుంచి ఇక్కడ ఎత్తివేయాలి, కంపెనీ పెట్టిన ఉద్దేశం వేరు, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం వేరు. కాబట్టి అధికారులు కూడా దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. తూతు మంత్రంగా యాక్షన్లు చేపట్టడం వల్ల తమ ప్రాణాలను పరంగా పెట్టాల్సి వస్తుందని చెప్పి కూడా గాజులపేట గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీ కావచ్చు, కంపెనీ వ్యవహారాలకు సంబంధించినటువంటి సమస్యలు. అదేవిధంగా దీనికి సంబంధించి లీగల్గానే ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నప్పటికీ లీగల్ వరకు వెళ్తే అంతవరకు కూడా తమ ప్రాణాలకు ఎవరు భరోసా ఇస్తారని చెప్పి కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఇదంతా కూడా ప్రజల ప్రాణాలతో చిలగాటమాడేందుకే ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా నడిపిస్తున్నారు. వీరికి అధికారులు కూడా దగ్గరుండి ఒత్తాసు పలుకుతున్నారని చెప్పి కూడా ఒకవైపు సమాచారం అయితే అందుతుంది. ఇదంతా కూడా దాదాపు కొన్ని అంటే చాలా ఎకరాల్లో కూడా విస్తీర్ణంతో కూడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 10 ఎకరాల పైగా కూడా ఈ యొక్క విస్తీర్ణంలో ఉన్నట్టు తెలుస్తుంది. మనం మాస్క్ కూడా ధరించాం, ఎందుకంటే ఇదంతా వామిటింగ్ వచ్చే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ కూడా మాస్క్ ధరించాడు. ఓవరాల్గా చూస్తున్నాం ఇదంతా ఇక్కడ నుంచి మనం ఇంకా క్లియర్గా చూడవచ్చు. అతిపెద్ద వ్యవస్థ దాదాపు 10 నుంచి 15 ఎకరాల చుట్టూ కూడా ఇది విస్తరించి ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అక్కడ చూస్తున్నాం, మన కెమెరామెన్ చూస్తున్నట్లుగా ఆ విజువల్స్లో చూడవచ్చు. జంతువులకు సంబంధించినటువంటి కళేబరాలను ముందు ఇక్కడ తీసుకురావడం, అక్కడ వాటిని ఎండబెట్టిన తర్వాత మిషన్లలో వేసి పూర్తి స్థాయిలో దాంట్ నుంచి ఒక రకమైనటువంటి పిప్పిని బయటికి తీసి వాటి నుంచి వచ్చినటువంటి ఒక రకమైనటువంటి డాల్డా టైప్లో ఉన్నటువంటి నూనె పదార్థాన్ని అంతా కూడా బయటికి తీసి వాటిని డ్రమ్ములలో నింపుతారు. అక్కడ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాని నుంచి వచ్చినటువంటి నుజ్జునంతా కూడా తీసుకొని చేపలకు సంబంధించి చేపల ఫుడ్గా, అదేవిధంగా కోళ్లకు దానాగా కూడా దీన్ని వేస్తున్నారంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. మనం చూసినట్టుగా విజువల్లో మాత్రం ఒక భయానకమైనటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే లోపలికి వస్తే మాత్రం ఎవరికి సంబంధించి అంటే లోపలికి వస్తే మాత్రం వాళ్ళకు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇక్కడ పనిచేసేవారంతా కూడా బీహార్కు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళంతా కూడా ఎదురుదాడి చేస్తారు, చంపేస్తారన్నటువంటి విమర్శలు కూడా బయట నుంచి వినిపిస్తున్నాయి. మరి ఎందుకు ఇంత జరుగుతున్నా కూడా గ్రామానికి సంబంధించినటువంటి అధికారులు పట్టించుకోవట్లేదు? మరి గ్రామాధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? గ్రామానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూసే వాళ్ళంతా కూడా దీన్ని ఇంత సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకంటే చాలా టైమ్స్లో ఇదే రిపీట్ అవుతున్నా దాన్ని పట్టించుకోకపోవడం అనేది పలు అనుమానాలు కూడా తావిస్తుంది. మనం విజువల్స్లో చూసినట్టుగా ఆ మిషన్ ఆన్ చేస్తే ఈ యొక్క కట్టింగ్స్ అంతా కూడా మిషన్లకు సంబంధించి కట్టింగ్స్ అంతా కూడా ఇక్కడే చేస్తారు. అంటే ఆ కొమ్ములు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి పుర్రెల భాగాలను కూడా ఇక్కడ నుంచే కట్ చేస్తారు. ఇదంతా ఒక భయంకరమైనటువంటి దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాత పుర్రెలు మనం చూస్తున్నాం. ఆవులకు సంబంధించినటువంటి పుర్రె భాగాలన్నీ కూడా ఓరల్గా ఇక్కడ కనిపించేటట్లు వేశారు. ఇదంతా కూడా పీల్చి పిప్పి చేసిన తర్వాత వాడుకున్న తర్వాత అటువైపుగా చూస్తున్నాం. అంటే మొత్తంగా NH-44కు కూతవేటు దూరంలో ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు దీని మీద స్పందించడం లేదని చెప్పి కూడా చాలామంది ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి లీగల్గా అన్ని ఆధారాలు మాతోనే ఉన్నాయి, అందుకే మేము కంపెనీని రన్ చేస్తున్నాం అంటూ కూడా కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా గ్రామస్తులతో మాట్లాడి సమస్యను సద్దుమణించే వరకు చేస్తున్నప్పటికీ గ్రామస్తులు మాత్రం దీన్ని నమ్మటం లేదు. త్వరితగతిన ఈ సమస్యను క్లియర్ చేయాలి, త్వరితగతిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి, లేదంటే తమ పిల్లల జీవితాలు మొత్తం కూడా అంధకారంలోకి వెళ్ళిపోతాయని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కరోనా లాంటి ఎన్నో రోగాలు జనాలను పూర్తి స్థాయిలో ప్రాణాలను కోల్పోయేలా చేస్తే ఇలాంటి వాటి వల్ల ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఎంతది అనేది కూడా అధికారులు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. మన కెమెరామెన్ కూడా మొత్తంగా చూస్తున్నాడు ఓవరాల్గా. ఇదంతా కొమ్ములను తీయడం కానీ, వాటిని కట్ చేయడం కానీ, వాటిని చిన్న చిన్న భాగాలుగా చేయడం కానీ, ఆ తర్వాత వాటిని మనకు పక్కనే ఉన్నటువంటి మిషన్లో వేసి ఆ మిషన్ల ద్వారా కూడా దాన్ని పంపించడం కానీ, ఇదంతా చూస్తుంటే ఇదంతా వారు చెప్తున్నది మాత్రం కంపెనీ వారు ఒక ఎరువులకు సంబంధించినటువంటి కోళ్ళదానా అని చెప్తున్నారు. మరి కోళ్ళదానా అయితే ఇవన్నీ ఎందుకు ఉంటాయి? కోళ్ళదానాకు సంబంధించి వీటిని ఎందుకు ఉపయోగిస్తారనే ప్రశ్నలు మాత్రం అందరిలో తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో కూడా చూపిస్తుంది క్లియర్గా. బిగ్ టీవీ విజువల్స్లో మనం క్లియర్గా చూడొచ్చు, కెమెరామ్యాన్ చూస్తున్నట్టుగా. ఇదంతా కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే చాలా గుట్టలుగా ఈ యొక్క పూర్తి భాగాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. మనం చెప్పినట్టుగా అసలు లోపల పనిచేయాలంటే కూడా మనం దాదాపు ఒక 15 నిమిషాలు అయింది లోపలికి వచ్చి. 15 నిమిషాలకే మనం లోపల ఉండలేనటువంటి పరిస్థితి. మరి ఇక్కడ పనిచేసేవారు ఏ విధంగా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు,
ఇదంతా దేన్ని ఆశించి చేస్తున్నారు, డబ్బుల కోసం ఇంత కకృతి పడడంతో అధికారులు నిమ్మకు నీరెత్తనట్లుగా ఉండడంతో పలు అనుమానాలు మరింత పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మహబూబ్నగర్కు సంబంధించినటువంటి ఇట్లాంటి ప్రాంతంలో ఫుడ్ ఇన్స్పెక్టర్కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఒకవైపు పోలీసులు కావచ్చు, మరోవైపు రెవెన్యూ అధికారులు కూడా ఎందుకు దీన్ని పట్టించుకోవడం లేదు, ఎందుకు దీన్ని సమూలంగా నిర్మూలించడం లేదని చెప్పి కూడా గ్రామస్తులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఓవరాల్గా ఇట్లాంటి వాటివి ఇవే విధంగా కొనసాగితే మాత్రం రాబోయే రోజుల్లో ప్రజల ప్రాణాలకు పూర్తి స్థాయిలో ప్రమాదం ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామస్తులు చెప్పడం కాదు, మనం క్లియర్గా విజువల్లో చూస్తున్నాం. వాస్తవంగా ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు దీని మీద యాక్షన్ లేకపోవడం అనేది మరింత అనుమానాలకు ఇది తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నూనె తీయడం, ఆ నూనెనంతా బయటికి పంపడం, అక్కడ నుంచి బ్లాక్లో ఈ నూనెను సంబంధిత హోటల్స్కు పంపడం, అంటే అక్కడ తినేవారికి తెలియదు కదా, ఖచ్చితంగా ఇక్కడ పంపుతున్నటువంటి నూనెలు ఇక్కడ నుంచి వచ్చాయని కూడా కల్తీకి అలవాటు పడి కావచ్చు, డబ్బులు తక్కువైతాయనే కావచ్చు. ఈ క్రమంలో ఓవరాల్గా ప్రతి ఒక్కరి పాపం అనేది దీంట్లో క్లియర్గా కనిపిస్తుంది. విజువల్స్లో చూపించినట్లుగా ఇక్కడంతా కూడా ఆయిల్ డబ్బాలు కావచ్చు, ఆయిల్ డబ్బాలు కూడా చూడవచ్చు మనం విజువల్స్లో చాలా క్లియర్గా. ఎందుకంటే ఈ బొక్కల ద్వారా తీసిన తర్వాత ఇక్కడ దీన్ని పూర్తి స్థాయిలో మంటలు పెట్టడానికి అక్కడ కట్టెలను కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే దాని తర్వాత కట్టెలను సిద్ధం చేయడం, ఆ యొక్క ఓవరాల్గా దానికి సంబంధించినటువంటి భాగాలను విడివిడి చేయడం, ఇదంతా కూడా ఒళ్ళు గగుర్పుర్చే విధంగా కూడా ఇక్కడ పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత అక్కడ నుంచి ఇక్కడ ఒక మిషన్లలో దాన్ని హీట్ చేయడం, ఈ భాగాలన్నీ కూడా హీట్ చేయడం అనేది ఆ డ్రమ్ములలో అక్కడ ఒక మిషన్ చూడవచ్చు, దానికి సంబంధించి కట్టెలను కూడా తయారు చేశారు. అంటే పెద్ద ఎత్తున వాటిని వేడి చేయడం ద్వారా అవి కరిగిపోవడం, దాని నుంచి వచ్చేటువంటి ఒక ఆయిల్ అంతా కూడా వేరే ప్రదేశానికి చేరుకునేలాగా కూడా ఒక పైన మనకు పైప్స్ అన్ని కూడా ఫిట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకు ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మనం ఇదంతా ఇంత పెద్ద వ్యవస్థ, అంటే ఒకవేళ ఎవరైనా ఈ విషయాన్ని బయటికి చెప్పడానికి వస్తే, ఇట్లాంటి వాటిలో వస్తే మాత్రం ఇక్కడ నుంచి వాడు బయటికి వెళ్ళడం మాత్రం చాలా కష్టమని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కోలదానకు సంబంధించి కోలదాన వ్యవహారం ఉండాలి, కానీ ఇక్కడ డ్రమ్ములు ఎందుకు ఉన్నాయన్న ప్రశ్నలు కూడా మనకు కూడా తలెత్తుతున్నాయి. ఓవరాల్గా డ్రమ్ములలో నింపిన డాల్డాను తర్వాత నూనె రూపంలో మార్చడం, అక్కడ నుంచి అమ్మడం జరుగుతుంది. మనం ఇది చూస్తున్నాం, ఇంత పెద్ద వ్యవస్థ ఏంటి, అసలు ఇది ఏం జరుగుతుంది ఇక్కడ అనేది కూడా కాస్త అందరికీ అనుమానాలు తావిస్తుంది. ఇక్కడ డోర్లో చూడవచ్చు, అంటే ఇదంతా కూడా వ్యవస్థ అంతా పెద్దగా ఉంది. అంటే దీంట్లోనే పైన ఆ భాగాలను పెట్టడం కానీ, అక్కడ నుంచి వచ్చినటువంటి డాల్డాన్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఎక్కువ వేడి చేయడం ద్వారా కూడా దీని నుంచి నూనె పదార్థం అనేది కూడా బయటికి వస్తుందని చెప్పి కూడా వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. డోర్లన్నీ కూడా ఫిక్స్ చేసి ఉన్నాయి, మనం ఇంత క్లియర్గా చూస్తున్నాం. మరి ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు కూడా దీని మీద లోపల నుంచి సమాచారం బయటికి రావడం లేదు. అంటే లోపల ఏం జరుగుతుంది బయట చెప్పేది, మేము బిస్కెట్ కంపెనీ కోసం పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకున్నాము, బిస్కెట్ కంపెనీ కోసం అనుమతులు ఉన్నాయంటూ కూడా సంబంధిత ఆయా గ్రామ పంచాయతీల అధికారులు చెప్తున్నారు, గ్రామ పంచాయతీల సర్పంచులు చెప్తున్నారు. మరి వాళ్ళు బిస్కెట్ కంపెనీకి సంబంధించి ఇంత వ్యవస్థ ఎందుకు పెట్టారు, బిస్కెట్ కంపెనీలో మరి ఈ పదార్థాలను వాడుతున్నారు, ఒకవేళ ఇదే పదార్థాలను వాడితే తినే బిస్కెట్లలో కూడా కల్తీ జరుగుతుంది, తినే బిస్కెట్లను తినడం ద్వారా చిన్నపిల్లలకు కూడా పూర్తి స్థాయిలో శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, వారికి సంబంధించి వారి భవిష్యత్ అంతా కూడా అంధకారంగా మారుతుంది. పదే పదే మనం చూస్తున్న ఈ స్మెల్ భరించలేనటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారాలపైన పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి సంబంధించి భూత్పూర్ పోలీస్ స్టేషన్లో కూడా సంబంధిత గ్రామాల సర్పంచులు కావచ్చు, గ్రామ ప్రజలంతా కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంబంధించినటువంటి కంపెనీని ఖచ్చితంగా మూసివేయాలని చెప్పి కూడా కంపెనీ యాజమాన్యానికి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇలా చెప్పే క్రమంలో కూడా కంపెనీ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్కు విరుద్ధంగా అక్కడ ఈరోజు కళేబరాలకు సంబంధించినటువంటి వాటి నుంచి ఆయిల్ పదార్థాలు, కాస్మెటిక్కు సంబంధించినటువంటి వ్యర్థాలను తయారు చేస్తూ పూర్తి స్థాయిలో ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కంపెనీకి సంబంధించినటువంటి యజమానులతో మాట్లాడినప్పుడు కూడా ఓవరాల్గా వారి నుంచి వస్తున్నటువంటి సమాధానంలో క్లారిటీ లేకపోవడం, దానికి సంబంధించినటువంటి పర్మిషన్ల వ్యవహారం ఎక్కడా కూడా బయటికి రాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో 7 రోజుల్లో కంపెనీని ఇక్కడ నుంచి క్లోజ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా కంపెనీ పైన పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేస్తాం, అవసరం పడితే కంపెనీని దగ్గరుండి మేము క్లోజ్ చేయించే వరకు కూడా వెనుదిరిగేది లేదని చెప్పి కూడా సంబంధిత గ్రామాలకు సంబంధించినటువంటి తాటికొండ, గాజులపేట గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా ఈ యొక్క కంపెనీ వ్యర్థాలకు సంబంధించి, కంపెనీ కల్తీ నూనెకు సంబంధించినటువంటి ఓవరాల్గా అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, భూత్పూర్ నుండి.